In this video, I will show you how to get cinematic depth of field in Blender. What is depth of field? Depth of field అంటే ఫీల్డ్లో ఉండే డెప్త్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఫ్రేమ్లో ఉండే నియరెస్ట్ అండ్ ఫార్దెస్ట్ ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే డిస్టెన్సే డెప్త్ ఆఫ్ ఫీల్డ్. అంటే ఫోకస్లో ఉండే సబ్జెక్ట్ షార్ప్గా అండ్ ఆ రేంజ్కి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ బ్లర్రీగా కనబడతాయి. ఇది వ్యూవర్ అటెన్షన్ని సబ్జెక్ట్ వైపు తీసుకురావడానికి యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా బ్లెండర్లో సినిమాటిక్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎలా తీసుకురావాలో చూద్దాం. ముందుగా ఒక చక్కటి 3D సీన్ని రెడీ చేయాలి. నేను ఈ సీన్ కోసం ఆ 3D సీన్ అంతా ఎలా చేశానో కావాలంటే కమెంట్ చేయండి. నార్మల్గా కనబడే నీ ఫ్రేమ్ని సినిమాటిక్గా తీసుకురావాలంటే నేను చెప్పే 3 వేస్ని ఫాలో అవ్వు. ఫస్ట్ వన్ ఈజ్ డిస్టెన్స్. కెమెరా నుంచి సబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్ని రేంజ్గా తీసుకుంటుంది. అండ్ షాలో డెప్త్ కోసం ఎఫ్ స్టాప్ని కొంచెం రెడ్యూస్ చేస్తే సెట్ నీ రెండర్ ఇలా ఉంటుంది. కొన్ని షార్ట్స్కి డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఫోకస్ పుల్ చేయాలంటే సాహసం అనే చెప్పాలి. సో హియర్ కమ్స్ ద సెకండ్ మెథడ్ విచ్ ఈస్ టార్గెట్. అంటే ఒక పర్టికులర్ హీరో ఆఫ్ ది ఫ్రేమ్ని టార్గెట్గా సెట్ చేసి ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు ఏ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని కెమెరా ప్రాపర్టీస్లో టార్గెట్గా సెట్ చేయండి. ఇంకా లాస్ట్ మెథడ్ వచ్చేసరికి ఎంప్టీ ఆబ్జెక్ట్. ఇది సినిమాటిక్ షాట్స్లో చాలా యూజ్ అవుతుందా. ఫోర్గ్రౌండ్కి కానీ బ్యాక్గ్రౌండ్కి కానీ ఫోకస్ పుల్ చేయాలంటే ఆ పొజిషన్లో ఎంప్టీ ఆబ్జెక్ట్ యాడ్ చేసి ఆ ఎంప్టీ ఆబ్జెక్ట్ని కెమెరా ప్రాపర్టీస్లో టార్గెట్గా సెట్ చేస్తే డన్. మనం ఆ ఎంప్టీ ఆబ్జెక్ట్ని యానిమేట్ చేసి ఫోకస్ పుల్లింగ్ ఎఫెక్ట్ని తీసుకురావచ్చు. మీ 3D సీన్ని బేస్ చేసుకొని ఈ 3 వేస్లో ఏదో ఒక మెథడ్లో సినిమాటిక్ డెప్త్ని అచీవ్ చేయొచ్చు. డెప్త్ షాలోగా రావాలంటే ఎఫ్ స్టాప్ని 1.7 to 2.7 ఈ రేంజ్ మధ్యలో పెడితే మీకు షాలో డెప్త్ కనబడుతుంది. కానీ కొన్నిసార్లు ఎఫ్ స్టాప్ తక్కువ ఉండడం వల్ల ఇమేజ్లో నాయిస్ ఎక్కువ అవుతుంది. మీరు బ్లెండర్ నేర్చుకోవాలి అండ్ అది కూడా ఇలా ఫన్నీ వేలో నేర్చుకోవాలి అనుకుంటే డూ సబ్స్క్రైబ్. కలిసి నేర్చుకుందాం. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్. నమస్తే.